హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ షరీఫ్, ఎడ్యుకేషన్ మెంటర్, స్టూడెంట్ లైఫ్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్. అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్. ఇవాళ మనం మన క్లయింట్ భయ్య వర్షిత్తో ఉన్నాము. డిప్లొమా స్టూడెంట్, స్పెషల్ కేస్ అనమాట. హాయ్ వర్షిత్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వర్షిత్. సో మీ గురించి మీరు ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఇవ్వండి వర్షిత్. Yes, I am Bhayo Varshit. I come from Hanamkonda. I have completed my bachelor's in Chaitanya Institute of Technology Science. వర్షిత్, ఈ ప్రాసెస్లో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా సరే ఏపీఎస్ అని కొత్త రూల్ వచ్చింది. అండ్ కొత్తగా ఏపీఎస్లో కూడా ఎనాబిన్ సైట్లో వెరిఫై అయితేనే అప్లై చేయాలి. అండ్ డిప్లొమా వాళ్ళకి డిగ్రీ కంప్లీట్ అయ్యేదాకా అప్లై చేయకూడదు. ఇవి కొత్త అప్డేట్స్. సో ఏపీఎస్ ఉండడం వల్ల ఎంత ఎర్లీగా ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మంచిది, మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఎప్పటి నుండి అంటే ఆగస్ట్ నుండి స్టార్ట్ చేశాను. నేను సెప్టెంబర్లో ఏపీఎస్ అప్లై చేశాను. విత్ ఇన్ 10 డేస్లోనే నాకు ఏపీఎస్ అనేది ఇష్యూ అయింది. జర్మనీ వెళ్ళాలంటే మినిమం ఒక 1 ఇయర్ నుండి మనం ప్లాన్ చేసుకుంటే ఏపీఎస్ అని కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఏపీఎస్ తర్వాత ఐఎల్స్ ఎగ్జామ్ అని అట్లా కొన్ని స్టేజెస్ దాటుకుంటూ ఒక 1 ఇయర్ పడుతుంది. సో మీకు 11 డేస్లో వచ్చిందాం అంటే మీది ఫాస్టెస్ట్గా వచ్చిన వన్ ఆఫ్ ది ఏపీఎస్. యూజువల్గా ఏపీఎస్కి అయితే టెంటేటివ్ టైం 4 months మినిమం ఉంటుంది. 4 months పడుతుంది. 4 months 30 అంటున్నారు కానీ 4 months పడుతుంది. సో మీ కేసులో లక్ అని చెప్పాలి. అంటే మీరు ఎలా తెలుసుకున్నారు ఇస్మై మాస్టర్స్ గురించి? అంటే నేను 4-1 నుండి అనుకున్నాను. ఆల్రెడీ హైదరాబాద్ లో 2-3 కన్సల్టెన్సీస్ ఒకసారి విజిట్ అయ్యాను కాలేజీలో ఉన్నప్పుడే. అట్లా వీడియోస్ చూస్తూ ఇట్స్ మై మాస్టర్స్ అనేది ముందుకు వచ్చింది. వేరే కన్సల్టెన్సీ వాళ్ళు డిప్లొమా వాళ్ళకైతే రాదు అసలు అని చెప్పారు. సో ఇట్స్ మై మాస్టర్స్ అప్రోచ్ కాగానే వాళ్ళు క్లియర్ గా చెప్పారు, డిప్లొమా మీది స్పెషల్ కేసు కిందకి వస్తుంది, క్రెడిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి, ఎందుకంటే 3 years బ్యాచిలర్స్ 3 years డిప్లొమా అని చెప్పారు వాళ్ళు. సో ఇట్స్ మై మాస్టర్స్ నేను కన్సల్ట్ అయ్యాను. ఈసీటీఎస్ కన్వర్షన్ ఇవాళ మీకు మల్టిపుల్ అడ్మిట్స్ వచ్చాయి, రైట్? మల్టిపుల్ ఆల్మోస్ట్ 4 వచ్చాయి అందులో. సో నీకు మల్టిపుల్ అడ్మిట్స్ రావడానికి ఈసీటీఎస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. యాక్చువల్ గా ఆల్మోస్ట్ ఈసీటీఎస్ నాకు 210 క్రెడిట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు కానీ ఒక సేఫర్ సైడ్ ఉంటే ఈసీటీఎస్ అనేది డిప్లొమా స్పెషల్ కేసు వాళ్ళకి అయితే ఇప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ అంటే నాకు వచ్చిన ఇప్పుడు పవర్ ఇంజనీరింగ్ కోర్సు కూడా నేను అంటే బ్యాచిలర్స్ లో ప్రాజెక్ట్ చేశాను. ఇది మన ఆర్ఎండ్సి సైడ్, సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ సైడ్. సో అట్లా బీటీయూ పవర్ ఇంజనీరింగ్ అని. సో అంటే మీరు ఫైనల్ ఆప్ట్ చేస్తున్నారు వచ్చిన మల్టిపుల్ ఫైనల్ ఆప్ట్ చేస్తాను. మెయిన్ గా ఈసీటీఎస్ మీద డిపెండ్ అవుతుంది. మీకు స్వాట్ అనాలిసిస్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, గోల్ కార్డ్ అండ్ మెంటరింగ్. అంటే మీకు ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మెంటరింగ్ ప్రాసెస్ లో? ఇట్స్ మై మాస్టర్స్ విజిట్ అవ్వగానే కొన్ని లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ పంపాను, ప్లస్ స్వాట్ అనాలిసిస్ మీరు చెప్పినట్టు. సో మెంటరింగ్ కును నార్మల్ కన్సల్టెంట్ కి డిఫరెన్స్ ఏంటంటే, మెంటరింగ్ అంటే మీరు చాలా ఓపిక్ గా అంటే టైం తీసుకొని, అంటే స్టూడెంట్ కి ఇది నచ్చుతుంది అది నచ్చుతుంది అంటే ఇంట్రెస్ట్ ఇల్లుంది, ఆపర్చునిటీస్ అంటే ఈ కోర్స్ తీసుకుంటే ఇందులో ఉంది. సో అట్లా మీరు మెంటరింగ్ అంటే ప్రతి స్టూడెంట్ ని గైడ్ చేస్తున్నారు. అంటే కన్సల్టెంట్ అంటే నార్మల్ గా మనం చెప్పొద్దు కానీ మనీ తీసుకొని అంటే నార్మల్ గా అంటే వాళ్ళకు అంటే వాళ్ళకి తెలియదు ఇన్ని అప్లికేషన్ చేస్తాం, ఎందుకు రిజెక్ట్ అయిందో కూడా రీజన్, స్పెసిఫిక్ రీజన్ వాళ్ళు చెప్పలేకపోతే. అంటే మీకని ఏంది అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఈ కోర్స్ వస్తుంది, పర్టికులర్ రీజన్ లో ఈ కోర్స్ వస్తుంది, క్రెడిట్స్ ఇన్ని ఉన్నాయమ్మా అని మీరు ప్రాపర్ గా గైడ్ చేసుకుంటూ మెంటరింగ్ బాగానే చేస్తారు. మెంటరింగ్ అనేది బాగా నచ్చింది ఇట్స్ మై మాస్టర్స్ లో. ఇప్పుడు ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి మీకు ఇప్పుడు ఈసీటీఎస్ కానీ ఇప్పుడు కొన్ని ఈసీటీఎస్ ఫిల్ చేయమని అడుగుతాయి. సో మీరు ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల, మీరు ఎస్ఓపి అయినా సరే స్టెప్స్ లో అన్నిట్లో ఇన్వాల్వ్ అవడం, ప్రాసెస్ ఇన్వాల్వ్ అవడం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? ఎఫ్ఐయు యూనివర్సిటీ అంటే నీకు సబ్జెక్ట్ లో ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి, ఎన్ని అంటే ఏ కోర్స్ అనేది స్పెసిఫిక్ గా అడిగాయి. అవి నేను స్పెసిఫిక్ గా ఫిల్ చేసి పంపించాను, అయినా నాకు అది రిజెక్షన్ వచ్చింది. మీరు స్టేజ్ బై స్టేజ్ ప్రతి ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, మీ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమనిపించింది? ఫస్ట్ అయితే నేను బీటీఐ అనుకున్నాను. అందులో మీరు కోర్స్ షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు కూడా అంటే నాకు టైం తక్కువ ఉండే, మార్చ్ లో నేను ఐఎల్స్ రాశాను యాక్చువల్ అయితే. సో అప్పుడు టైం తక్కువ ఉండే, సో 7 కాలేజెస్ షార్ట్ లిస్ట్ అయ్యాను. సో అందులో బీటీయూ వచ్చింది. సో బీటీయూ అనేది ఫిక్స్ అయిపోయినాను. సో నేను కలిసేసి బీటీయూ అనేది మెయిన్ ఎయిమ్ గా పెట్టుకొని బీటీయూ కాలేజ్ వచ్చింది లాస్ట్.
ఓవరాల్ ప్రాసెస్ మీకు ఆన్లైన్ లో జరిగింది కదమ్మా, అంటే మీకు ఆన్లైన్ ప్రాసెస్ ఎలా అనిపించింది? అంటే ఆన్లైన్ ప్రాసెస్ అనేది బాగానే ఉంది, అంటే ట్రస్టబులే. కాకపోతే ఓపిక్ గా కొంచెం పేషెంట్, అంటే చాలా మందికి అడ్మిట్స్ వస్తున్నాయి, నాకెందుకు రావట్లేదు అని చాలా సార్లు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. కాకపోతే మీరు ఏం చెప్పారంటే టైం పడుతుందమ్మా ఇట్లా, అంటే కూల్ గానే పేషెన్సీగా చెప్పారు. సో Yeah. అనుకున్న కాలేజీలో లాస్ట్ అడ్మిట్ వచ్చింది. జర్మనీలో అడ్మిషన్ అవ్వాలంటే అంత ఈజీ కాదు. అన్ని ప్రీ రిక్విజైట్స్, ఈసీఎండి, క్రెడిట్ కన్వర్షన్ అన్ని సరి చూసుకొనే వేస్తారు అప్లికేషన్స్. ఎందుకంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉంటారు కదా. సో అవును. అందుకే కొంచెం టైం పడుతుందమ్మా అని మంచిగా ప్రాపర్ గానే గైడ్ చేశారు. పోస్ట్ అడ్మిషన్ ప్రాసెస్ లైక్ బ్లాక్డ్ అకౌంట్, మీకు వీసా స్లాట్ బుకింగ్ అని మిగిలిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడం కూడా మీకు లైఫ్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత మీ జాబ్ అప్లికేషన్స్ కూడా మీరు ఓన్ గా చేసుకోవాలి, మీకు ఎవరు కూడా అక్కడ సపోర్ట్ చేయరు. సో ఇక్కడ మీకు ఈ ప్రాసెస్ అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది అని. సో ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రేపు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని స్టెప్స్ మీరే ఓన్ గా చేసుకోగలరు. ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నాకు ఏం బెనిఫిట్ అయిందంటే, నేను కూడా ఒక ఇద్దరికి ఇప్పుడు 2025 ఇంటర్ ఇంటెక్ వచ్చే వాళ్ళకి కూడా ఇద్దరు నన్ను కలిశారు. అయితే నేను ఇట్లుంటది ప్రాసెస్ అనేది మీ లెక్కనే డీటెయిల్ గా చెప్పాను. సో అందుకే ఇట్స్ మై మాస్టర్స్ నంబర్ ఇచ్చి కొద్దిగా వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి అని కూడా చెప్పాను. సో ఓవరాల్ గా కొత్తగా ఎవరన్నా ఎక్స్పై మాస్టర్స్ సర్వీస్ తీసుకోవాలి అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు ఏం చెప్తారు? నేనైతే ఇట్స్ మై మాస్టర్స్ ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఆఫరింగ్ మెంటర్షిప్ కానీ, లేకపోతే వాళ్ళ ఫస్ట్ నుండి గైడెన్స్ కానీ, డిప్లొమా వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే క్రెడిట్ కన్వర్షన్స్ ఉంటాయి, డిప్లొమా 3 years. సో ఇట్స్ మై మాస్టర్స్ అనేటి డిప్లొమా స్పెషల్ కేసు కూడా డీల్ చేయొచ్చు అని చెప్తాను. థ్యాంక్స్ ఎ లాట్ అమ్మా, మీ వాల్యుబుల్ టైం తీసుకొని మాకు టెస్టిమోనియల్ ఇచ్చినందుకు, అండ్ ఇట్ మీన్స్ ఎ లాట్ టు అస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.